హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది. హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. గులాబీలు గుత్తులుగా ఏ రకం పువ్వులైనా సరే, గులాబీలు కానీ, మందారాలు కానీ, మల్లె పువ్వులు కానీ, ఎటువంటి ఫ్లవర్స్ అయినా కూడా గుత్తులుగా పూయాలి అంటే ఈ ఫర్టిలైజర్ అయితే చేసుకుని ఒక్కసారి ఇవ్వండి. ఇంకా మల్లె పువ్వులు ఆగస్ట్ ఎండ్ వరకు కూడా పూస్తూనే ఉంటాయి. మా గార్డెన్లో చూడండి, ఆకు తీసిన తర్వాత ఎంత చక్కగా చిగుర్లు వస్తున్నాయి అనేది మీకు ముందు ముందు వీడియోలలో చూపిస్తాను. ఇలా మొక్క మొదట్లో ఎటువంటి చెత్త చెదారం లేకుండా మొత్తం సాయిల్ని అంతా గుల్లగా చేస్తూ వాటి మొదట్లోనే ఎటువంటి పిచ్చి మొక్కలు ఏమున్నా కలుపు మొక్కలు తీసేయండి. మన దగ్గర ఊర్లో ఉంటుంది పొటాషియం, అలాంటివి పూల మొక్కలకి వేయచ్చు, ఆర్గానిక్ ఇవి దొరుకుతాయి. లేదంటే మనం చూపించేవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి వేసి చూడండి, నిజంగా రిజల్ట్ మీరే చూస్తారు. అసలు ఇవి చూసారు కదా, మందారాలు అయితే కొల్లలుగా అసలు హార్వెస్ట్ చేసుకుంటున్నా, అంత చక్కగా వస్తున్నాయి. అసలు చూడండి ఎన్ని పువ్వులు వస్తున్నాయో. అసలు నేనే ఆశ్చర్యపోతున్నాను, అసలు ఇన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే మనం ఇచ్చిన పోషకాలు అలాగా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఎండాకాలానికి ఏమి తక్కువ లేదు, అంత ఘోరంగా ఎండలు అయితే కొడుతున్నాయి. అసలు ఘోరంగా పువ్వులు అయితే మాడిపోతున్నాయి. అసలు ఈవినింగ్ మార్నింగ్ వాటరింగ్ చేస్తేనే మొక్కలు మంచిగా ఉంటున్నాయి, లేదంటే వాడిపోయినట్టు వడలిపోయినట్టు ఎంత దీనమైన స్థితిలో ఉన్నాయంటే అసలు ఇంకా చెప్పలేను నేను, అంత ఘోరంగా అయిపోయినాయి మొక్కలైతే. చూడొచ్చు ఇక్కడ మీరు ఎంత చక్కగా పువ్వులు అయితే వస్తున్నాయో. వీటన్నిటికీ ఈ సింపుల్ ఫర్టిలైజర్ ఇవ్వండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను. ఇది వచ్చేసి టీ పౌడరు, ఒక 2 టేబుల్ స్పూన్ల టీ పౌడర్ తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఏమో బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే ఆల్ మిక్స్ పౌడర్ కూడా తీసుకుంటున్నాను. ఆల్ మిక్స్ పౌడర్ మీ దగ్గర లేదనుకోండి, లేదంటే ఆవాలు, శనగపిండి, ఎర్ర కందిపప్పు, బియ్యం పిండి, ఇలాంటివన్నీ కలుపుకోండి. ఒక 4-5 రకాలు నువ్వుల పౌడర్ ఇవన్నీ కలుపుకొని, అది కూడా ఆల్ మిక్స్ పౌడర్ అవుతుంది. అలా కలిపేసుకొని ఇట్లా వీటిలలో కలిపేసుకొని ఇచ్చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మన చేతిలోనే ఉంటుంది ఏదైనా చేసుకోవడానికి. ఇదంతా తీసుకొని అసలు ఇక్కడ వీడియో ఎందుకో ఇట్లా షార్ట్గా వచ్చింది, అస్సలు బాగా రాలేదు. ఇప్పుడు మనం టీ పొడి బెల్లం తీసుకొని ఒక మగ్గులో వేసుకున్నాను. ఇందులోనే ఆల్ మిక్స్ పౌడర్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. నాకు ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలు సరిపోను, 2 అయినా 3 అయినా వేసుకోవచ్చు. అయితే కొంచెం నేను వర్మి కంపోస్ట్ కూడా ఇందులో కలిపేస్తున్నాను. అయితే ఇది వచ్చేసి వాటర్లో కలిపి మొక్కలకైనా ఇవ్వచ్చు, లేదంటే సాలి రూపంలో. అయితే మా దగ్గర ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, అస్సలు ఎండాకాలం మాదిరిగా ఉంది కాబట్టి నేనైతే వాటర్లో కలిపేస్తున్నాను. కొన్ని మొక్కలకేమో ఒక 2 టేబుల్ స్పూన్లు పౌడర్ కూడా జల్లాను. ఇలా జల్లేసుకొని ఒక పెద్ద బకెట్లో కలిపేసుకొని, ఇంకా ఇదేమో కొంచెం మిగిలిచ్చాను కదా, అదేమో మొక్క మొదట్లో వేసాను. ఇప్పుడు మొక్క మొదట్లో సాలిడ్గా వేసినా సరే మళ్ళీ వాటికి వాటరింగ్ అనేది చెయ్యాలి. ఈ డబల్ పని లేకుండా ఉండాలంటే వాటర్లో డైల్యూట్ చేసి డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వడమే బెస్ట్ అని నా ఒపీనియన్. జస్ట్ చూపిస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు సాలి రూపంలో చూపించండి అని. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఎలా ఉన్నాయంటే, ఎండలకు మాకు మళ్ళీ సాలి రూపంలో ఇచ్చి మళ్ళీ వాటరింగ్ చేయాలంటే గార్డెన్ పెద్దది కదా, మళ్ళీ డబల్ పని ఎందుకు అని చెప్పేసి, సరే వర్షాలు పడుతున్నాయి ఇంకా వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నప్పుడు సాలి రూపంలో ఇస్తాము. ఇక ఇలాంటి టైంలో ఏంటంటే వాటర్లో కలిపి ఇవ్వడం బెటర్. అసలు తెలుసా, రోజుకు 2 సార్లు చేస్తున్నాను. ఇది మనం బీట్రూట్ వేసాం కదా, అవి కొన్ని వాటర్ అడుగున ఉంటే ఆ కలర్ పోదు కదా, ఇక అట్లనే ఉంటుంది. అందులోని ఈ పౌడర్స్ అన్నీ ఇప్పుడు కలిపేసి ఆ బకెట్ నల్లా కింద పెట్టాను కదా, ఒక బకెట్ తీసుకోగానే మళ్ళీ ట్యాప్ ఓపెన్ చేసి అది ట్యాప్ నడుస్తూనే ఉంటుంది. ఇక నేను మొక్కలన్నిటికీ ఇస్తున్నాను. చూడండి అన్నీ ఎట్లున్నాయి చూడండి. ఆల్రెడీ నేను వాటర్ వేసినా సరే అవి ఎంత డల్గా అయిపోతున్నాయంటే, ఒక్క మొక్క మొదట్లోనే ఎన్ని మొక్కలు మొలకెత్తినాయో. అసలు అన్నీ ఎక్కువ బీర మొక్కలకు, పూల మొక్కలకు అన్నిటికీ ఇస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అన్నిటికీ చాలా ఇంపార్టెంట్ నాకు, అన్ని మొక్కలు కూడా. ఇక్కడ కాడమల్లె మొక్కలు కూడా పెట్టాను, కానీ ఇంకా అవేమీ సరిగా అంటే ఎండలకు ఎండిపోయినట్టు అయింది. కొమ్మలు పెట్టాను, ఇంకా నాటుకునేవి చాలా ఉన్నాయి, కానీ ఈ ఎండలకు అసలు ఉన్నే సరిగా లేవు. ఇంక కొత్త ఎట్లా ఇంకా చామంతులు నాటుకోవాలని నేను అనుకుంటున్నాను, కానీ ఈ ఎండలకు అవి నాటినా బ్రతుకుతాయి. ఒక్క వర్షం పడితే సరే నాటుకుందామని చూస్తున్నాను.
అస్సలు ఫ్రెండ్స్ అసలు వర్షాలే లేవు. అసలు దాదాపు వర్షం పడక ఎన్ని రోజులు. అసలు జూన్ జూలై అంటే వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్. వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు పడినట్టే ఉన్నాయి అనిపిస్తుంది. దారుణమైన సిచ్యువేషన్ అయితే ఉంది ఇక్కడైతే. ఇలా అయితే అన్ని మొక్కలకైతే ఇస్తున్నాను. ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే ఖచ్చితంగా చేయాలి మొక్కలకి. వాటిని హెల్దీగా చక్కగా చూసుకోవాలంటే తప్పనిసరి పరిస్థితిలో మంచి మంచి పోషకాలు అయితే ఇవ్వాలి. టీ పౌడర్ ఏంటంటే మంచి వాటిలోని మంచి మెగ్నీషియం అలాంటిది ఉంటుంది కాబట్టి అందుకే అప్పుడప్పుడు టీ పౌడరు వాటర్లో, టీ పౌడర్ కానీ కాఫీ కానీ ఏదైనా సరే అన్నీ వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చుకోవచ్చు. మనకు మందారాలు, గులాబీలు చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా వాటి అన్నిటికీ అసలు నేను ఈ 2 మొక్కలకైతే మార్నింగ్ ఈవినింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే ఇవి ఫుల్ ఎండలో ఉంటాయి కాబట్టి ఈవినింగ్ కల్లా మళ్ళీ వడిలిపోయినట్టే అవుతాయి. ఇలా అయితే ఇంకా కనకాంబరాలు ఈ అసలు ఇవి చూసారు కదా అసలు మొగ్గలు అయితే ఎంత బాగా వచ్చినాయో అసలు. కానీ ఒక్క పువ్వు కూడా నేను ఈసారి అయితే పూజకే వాడలేదు. గులాబీలు నాకు కుదరక అవి ఎండకు అట్లనే ఎండిపోయినాయి తప్ప ఒక్క పువ్వు కూడా కోయలేదు. కోయకుండా ఉంటే ఇవి కొంచెం వారం వరకు రాలిపోవు కదా, అట్లనే ఉన్నాయి. మొత్తం కూడా ఎండకు కమిలిపోయినాయి. అంటే నేను జూలై 16 నుంచి అయితే పువ్వులు అయితే ఇంకా హార్వెస్ట్ చేస్తాను. అప్పటి నుంచిగా చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇంకా ఎండల అదే వర్షాకాలము వర్షాలు పడి ఉంటే ఇట్లా అవ్వకపోవు, మంచిగా తాజాగా కనపడేవి. ఎండలకు అట్లా కనిపిస్తున్నాయి. ఎవరైనా చాలామందికి ఏంటంటే మీ గార్డెన్లో ఇన్ని పువ్వులు వస్తున్నాయా, మాకు రావట్లేదు అది ఇది అని చెప్పేసి చాలామంది కామెంట్లు అడుగుతూ ఉంటారు. నేను నా వీడియోస్ ఇట్లా స్టేటస్ పెట్టుకున్నప్పుడు కూడా చూసి అబ్బా మీ పువ్వులు ఇంత బాగా వస్తున్నాయి అంత బాగా వస్తున్నాయి అంటున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరికని నేను ఎన్నైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి వీడియో చూస్తే అర్థమవుతుంది కదా. నేను అదే చెప్తాను, మీరు ఫుల్ వీడియో చూడండి. మీకు మంచిగా ఎటువంటి పోషకాలు ఇవ్వాలో అవి పెద్దగా ఖర్చు చేసేవి కూడా కాదు, మన కిచెన్లో ఉండేవి నేను వాడుతూ ఉంటాను. నేను చెప్తాను ఎప్పటికీ మన బాడీకి ఎట్లయితే మనకు అన్నీ ఎట్లా అవసరమో. మనం రోజు కూరగాయలు తిని ఉన్నాం కదా, సండే వస్తే చాలా నాన్ వెజ్ తింటూ ఉంటాం. వీటికి కూడా అంతే, మొక్కలకి ఇప్పుడు రోజు ఉట్టి వాటర్ ఇస్తే వాటికి మాత్రం ఏం ప్రోటీన్ పోషకాలు దొరుకుతాయి. వాటికి కూడా మరి ఎక్కువ అధికంగా పోషకాలు అందాలంటే ఏదో ఒక ఫర్టిలైజర్ చేసి ఇవ్వండి. మేము ఏమి చెయ్యలేము, ఫర్టిలైజర్స్ మాకు టైం లేదనుకున్న వాళ్ళు అప్పటికప్పుడు ఇప్పుడు గానుగ నూనె దగ్గర కూడా నీమ్ కేక్ దొరుకుతుంది, పల్లి చెక్క దొరుకుతుంది, ఇవి ఉంటాయి కదా మస్టర్డ్ చెక్క, ఇవన్నీ దొరికినప్పుడు ఒక బకెట్లో నానేసి అవి చక్కగా ఇచ్చేసేయండి మొక్కలకు. లేదంటే బియ్యం కడిగిన వాటర్ కూడా ఒక బెల్లం ముక్క వేసి వాటిని కూడా మొక్కలకి ఇచ్చారనుకో ఇలాంటి పువ్వులే వస్తాయి. మెయిన్ వీటికి మొక్కలకి కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్. పొటాషియం అనేది మనకు మామూలుగా ఆలు తొక్కల్లోని లేకపోతే ప్రొమగనేట్ తొక్కలు, బనానా తొక్కల్లోని మనకి ఏవైనా తిని పడేసే తొక్కలు ఏవైతే ఉన్నాయో ఎండబెట్టుకొని బనానా తొక్కలు పౌడర్ అయినా చేసుకోవచ్చు, లేదంటే పచ్చివైనా మిక్సీ పట్టి వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చు. 2 రకాలుగా చేసుకోవచ్చు. ఎండాకాలం అయితేనే ఎండకు ఎండుతుంది, ఇప్పుడు ఈ సీజన్లో ఎండదు కాబట్టి మీరు పచ్చివైనా మిక్సీ చేసి వాటర్లో కలిపిచ్చేయండి. మొక్కలకు కావాల్సిన పోషకాలు అందినప్పుడు ఇలాగే ఫ్లవర్స్ అయితే పూస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కటి ఫ్లవర్స్ బ్లూమింగ్ అయినాయి మన గార్డెన్లో. ఇవి కూడా గన్నేరు పువ్వులు కోయకుండా ఉంటే అవి కూడా ఎండిపోయి కాయలు సీడ్స్ వచ్చేస్తున్నాయి. అసలు గన్నేరుక సీడ్స్ వస్తాయని కూడా నాకు తెలియదు, మన గార్డెన్లోనే చూస్తున్నా నేను. ఇక్కడ చూడండి చిన్న చిన్న మొగ్గలు అయితే చాలా ఉన్నాయి. ఇంక ఇలా అయితే మొక్కనైతే కేర్ చేసుకుంటూ మొక్క మొదల్లోని కలుపు మొక్కలు తీసేస్తూ అలాగే మొక్క మొదల్లో అంతా సాయిల్ అంతా తవ్వాను. అంటే హార్డ్గా అయిపోతుంది ఒక్కోసారి, ఏంటంటే మనం వాటర్ వేస్తూ అట్లనే వేసుకుంటూ వెళ్తే సాయిల్ అనేది హార్డ్గా ఉంటుంది కాబట్టి దాని మొదల్లో ఏదన్నా షార్ప్ది ఏదైనా స్టూల్ ఏదైనా ఉంటాయి కదా ఇలాంటి వాటితో షార్ప్ వాటితో మొత్తం కూడా సాయిల్ అనేది కిందికి మీదికి చేసుకొని ఇట్లాంటివి ఏదైనా ఫర్టిలైజర్స్ ఇచ్చిరనుకో మొక్క రూట్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎప్పుడైనా రూట్స్ తీసుకోవాలి, రూట్స్ అంటే మెయిన్ మనకు వేసేయగానే కింద నుంచి వెళ్ళకుండా
రూట్స్ అబ్జర్వ్ చేసుకునే విధంగా చేయాలి. అంటే అట్లా తవ్వినాం అనుకో నీళ్ళు అనేది నిలుస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినప్పుడు అయిపోతే హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.